జనగాం జిల్లాలో అసంపూర్ణంగా నిలిచిపోయిన గానుగు పహాడ్ చీటకోడూరు గ్రామాల మధ్య ఉన్న వంతెనను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కలువట్టులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు వంతెన కోసం నిరసన చేపట్టిన పలువురిని అరెస్టు చేసి జనగామ సబ్ జైలుకు తరలించడంతో అక్కడికి వారిని పరామర్శించారు పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి పోలీస్ రాజ్యం నడుస్తా ఉన్నది. దుర్మార్గమైన రాజ్యం నడుస్తా ఉన్నది. ఇవాళ జనగామకు సంబంధించిన కొన్ని బ్రిడ్జిలు బాగు చేయాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజలు కోరుతున్నారు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. నన్ను ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి నేను కూడా అసెంబ్లీలో అదేవిధంగా మంత్రులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన, మాట్లాడిన, వేడుకున్నా. గానుగుపాడు బ్రిడ్జి సగం కట్టడం అయిపోయింది. వాళ్ళకు 90 లక్షల బిల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు మిగతా పని పూర్తి చేస్తామన్నారు. దాన్ని టెంపరీగా మీరు ఒక మట్టి కట్ట వేసిండ్రు. అది ప్రతి 15 రోజులకోసారి కూడా పోతా ఉన్నది. మళ్ళా 2-3 లక్షలు పెట్టాల్సి వస్తున్నది. కాబట్టి దయచేసి చేయండి అని చెప్పేసి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మొట్టమొదటి లెటర్ ఇచ్చిన. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గంట సేపట్లో ఇస్తా అని చెప్పిండ్రు. గంటలు పోయినాయి, రోజులు పోయినాయి, నెలలు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే లెటర్ ఇచ్చిన, గానుగుపాడు బ్రిడ్జి రిపేర్ చేయించండి అని. చెయ్యని తర్వాత మరలా నేను అసెంబ్లీలో నాకు ఫస్ట్ టైం 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే స్పీకర్ గారి ద్వారా వారికి విన్నవించిన, సార్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇక మొదటి సమస్య నా గానుగుపాడు బ్రిడ్జిని ముందు రిపేర్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి జనగామ రూరల్లో ఉండే ప్రజలే కాకుండా నర్మెట తరిగొప్పుల ప్రజలందరూ కూడా దాని నుండే పోతుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా హుస్నాబాద్ దాకా పోయే జనం కూడా ఇక్కడనే పోతున్నారు, దగ్గర దారని చెప్పి కూడా వాళ్ళకి విన్నవించుకున్నా. చేయలే. మరలా కొండా సురేఖ గారికి కూడా లెటర్ ఇచ్చిన. కలెక్టర్ గారికి అయితే మస్తు లెటర్లు ఇచ్చిన. కలెక్టర్ గారు కూడా వాళ్ళకు కూడా పంపించిండు, నాకు కూడా బిల్లు పంపించిండు. సార్ 90 లక్షలు పాత బిల్లు ఇస్తే కొత్త చేస్తామంటున్నారు, వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్ సార్ అని చెప్పిండ్రు. చీటకోడూరు సంబంధించింది కూడా బ్రిడ్జి కుంగిపోయింది. చౌడారం గాని, మరిగడి గాని, చీటకోడూరు గాని వాళ్ళందరూ రావాలంటే అదే దారి. కాబట్టి దాన్ని కష్టం అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇటు చీటకోడూరు బ్రిడ్జ్ రిపేర్ చేయలేదు. దీనికి ఇచ్చిన దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోతే నేనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు. అడగని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఓట్లేసిండ్రు, ఈ యొక్క జిల్లాలో కూడా కొన్ని ఓట్లు వేసిండ్రు కదా. ఈ గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లేసిండ్రు కదా. ఓటమి గెలుపనే తర్వాత విషయం. కానీ ఒక బ్రిడ్జి కోసం అడిగితే ఇవాళ 5 యువకులను తీసుకుపోయి 15 రోజులు జైల్లో పెట్టడం మాత్రం ఎక్కడా జరగలే.